समस्तजगतां मधुकैटभारे तौ वेतराक्षि परितोषिणि पत्मिनीठ्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वाप्रदामनिलयामलदिव्यभासे गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् उत्फुल्ल चम्पक कुशेशय पाटलाना गन्धादिवास सुरभिशिष शिरो मृदुश्च त्वां सेवते मरुददृश्च वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् रम्याग्रहण्यविततौ कलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसुमनोहर पुष्करिण्या किञ्चिद्विकासि कमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकनिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। ज्वलनार्कप्रतीकाशं जटामण्डलमण्डितं ब्रह्मश्रिय विराजन्तं दीप्यमानपदाम्बुजं श्रीमहागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। नमामि భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాత వేళలో ప్రభాకరుని యొక్క రాకకు పూర్వమే శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని, శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్ర అంకాన్ని పూర్తి చేసుకొని శంకర భగవత్పాదుల వారిని పద్మపాదుల వారు కలిసినటువంటి ఆ ఘట్టం గురించి మనం చెప్పుకుంటూ, గురు శిష్య సంబంధం గురించి చెప్పుకుంటూ, కృష్ణ పరమాత్మ కుచేలుడు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు భాగవతంలో ఉన్నటువంటి కుచేలోపాఖ్యానంలో ఉన్నటువంటి ఆ విశేషాలను మనం చెప్పుకుంటూ, వారిద్దరూ గురుకులంలో ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారు వారి ఎడల ఎటువంటి ఆప్యాయతను, అనురాగాన్ని ప్రదర్శించారన్నటువంటి విషయం గురించి మనం ఆ కథను చెప్పుకుంటున్నాం. వంట చెరకు కోసం
కృష్ణ కుచేలుడిద్దరు కూడా అడవికి వెళ్ళి ఆ అడవిలో గాలివానలో చిక్కుకొని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ సూర్యోదయంలోనే ఆ సూర్యోదయం అవుతూ ఉండగానే వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటూ మార్గమధ్యంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఒక సుందర దృశ్యాన్ని చూచారని చెప్పుకున్నాం. ఏమిటా సుందర దృశ్యం అంటే, ఈ దారి తప్పినటువంటి శిష్యులు, ఈ అడవిలో చిక్కుకున్నటువంటి శిష్యుల కోసం పరితపిస్తూ బాధపడుతూ వెతుకుతూ ఎవరొచ్చారంటే సాక్షాత్తు గురువు గారు వచ్చారట. నా శిష్యులు ఎక్కడికి వెళ్ళారో, ఎలా ఉన్నారో, ఏమిటో పాపం చిన్న బిడ్డలు అని ఎవరినైనా ఇంకెవరైనా విద్యార్థులను పంపించవచ్చు. అలా కాకుండా ఆయనే స్వయంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నారో అన్నటువంటి ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకొని ఆయన వాళ్ళ కోసం వెతుకుతూ వచ్చారట. చూడండి, ఇక్కడ కృష్ణుడు ఏమైనా సామాన్యుడా? లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం, ఆయన చిన్నతనం నుండి అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు, సాందీపని గురుకులానికి రావడానికంటే ముందే కంసుడిని కూడా వధించాడు. మరి అంత గొప్పవాడైనప్పటికీ కూడా తల్లికి ఎప్పుడు కూడా బిడ్డ పసివాడిలాగే కనబడతాడు. వాడికి 40 ఏళ్ళు వచ్చినా తల్లి పిల్లవాడిని నా బిడ్డ చిన్నవాడనేటటువంటి భావనతోనే చూస్తుంది. వాడు ఎంత మేధావైనా కావచ్చు, వాడు ఎంతటి వాడైనా కావచ్చు. ఇంకొక మాట మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఢిల్లీకి రాజైనా తన తల్లికి మాత్రం బిడ్డే అని. కాబట్టి గురువుగారైనటువంటి సాందీపుల వారు కూడా కృష్ణ పరమాత్మ ఆయన దృష్టిలో చిన్నవాడే కాబట్టి ఆయన కోసం కుచేలుడి కోసం వెతుక్కుంటూ వచ్చేట. ఒక్కసారిగా కనబడేటప్పటికి శిష్యులిద్దరినీ కౌగిలించుకొని, ఎరా నాయనా, మా దగ్గర మీరు శుశ్రూష చేస్తూ మా కోసం ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఇబ్బందిలో పడ్డారా? ఈ విధంగా అడవిలో మీరు చిక్కుకున్నారా? రాత్రంతా నాకు మీకోసం ఎదురు చూచి మీరు ఈ ఎక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి నేను ఆశ్రమంలో ఉండలేకపోయాను. అందువల్ల ఒక రాత్రి వేళలో బయలుదేరి వచ్చాను రా. చిమ్మ చీకటిలో ఎక్కడా దారి కనబడనటువంటి పరిస్థితుల్లో నేను వర్షంలో తడుచుకుంటూ కూడా మీకోసం ప్రయత్నం చేస్తూ రాగా మీరు ఇక్కడ కనపడ్డారని చెప్తే ఆ శిష్యులిద్దరు కూడా వాళ్ళ గురువుగారు చూపించినటువంటి ఆ వాత్సల్యం, ఆ ప్రేమకు వాళ్ళిద్దరు కూడా కరిగిపోయారు. ఆ కృష్ణ కుచేలుడిద్దరు కలిసినప్పుడు ఈ సందర్భం గురించి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఆనందించినట్టుగా పోతనామాత్యుడు ఇంకా దీని గురించి చాలా గొప్పగా వర్ణిస్తాడు కుచేలోపాఖ్యానంలో. ఇలా గురు శిష్యుల యొక్క అనుబంధం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కాళిదాస మహాకవి కూడా ఆ రఘువంశంలో కౌత్సుడు అనేటటువంటి శిష్యుడి యొక్క అతని గొప్పతనాన్ని గురించి చెబుతాడు. అక్కడే రఘుమహారాజు యొక్క గొప్పతనం కూడా అక్కడ చెప్తుంది ఆ కథ, ఆ రఘువంశం. మనం లోగడ భాగంలో గురు శిష్యుల సంబంధం గురించి చెప్పుకుంటూ కౌత్సుడని ఒక శిష్యుడు పేరు చెప్పుకున్నాం. అయితే ఆ కథలో దీపకుడని కొన్ని చోట్ల, కౌత్సుడని కొన్ని చోట్ల రాయడం వల్ల మనం కౌత్సుడని చెప్పుకున్నాం. ఈ కౌత్సుడు అనేటటువంటి శిష్యుడు వరతంతు మహర్షి దగ్గర విద్యను అభ్యసించాడట. విద్యను అభ్యసించడం అంటే ఎటువంటి విద్యలు అభ్యసించాడంటే 14 రకాల విద్యలను అభ్యసించాడట. ఏమిటా 14 రకాల విద్యలంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనేటటువంటి 4 వేదాలతో పాటు శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందం, జ్యోతిషం, కల్పం అనేటటువంటి ఈ 6 వేదాంగాలతో పాటు మీమాంసా శాస్త్రం, మరి తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, అట్లాగే ధర్మశాస్త్రం అనేటటువంటి ఈ 14 విద్యలతో పాటు పురాణాది కావ్యాలను కూడా ఆయన దగ్గర అధ్యయనం చేసేట. వరతంతు మహర్షి దగ్గర అధ్యయనం చేసి స్నాతకుడై కౌత్సుడు వెళ్ళేటటువంటి సమయంలో గురువు గారు అన్నట్ట, చక్కగా వెళ్ళిరారా నాయన, నీకు వచ్చినటువంటి విద్యని చక్కగా నీవు అభ్యసించావు కాబట్టి దాన్ని ఆమ్నాయంలో ఉంచుకొని లోకంలో ఈ విద్య ద్వారా నీవు కీర్తి ప్రతిష్టలను ఆర్జించు అని చెప్తే, స్వామి మీరు విద్యలన్నింటినీ నాకు అనుగ్రహించారు, నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఎటువంటి గురుదక్షిణ ఇవ్వాలో నాకు చెప్పండి అని అడిగాట. అడిగినప్పుడు గురువుగారు ఏ గురువు కూడా దక్షిణను ఆశించి విద్యను చెప్పడు. ఇక ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రూపాయి తీసుకొని చెప్తారు, వాళ్ళని గురువు అంటానికి వీల్లేదు, వాళ్ళని కేవలం అధ్యాపకులు అని మాత్రమే అనాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి గురువులు అంటే అసలు గురువు అనేటటువంటి శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, గుకారో అంధకారస్తు రుకారస్థం నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురుడిత్యభిధీయతే. శిష్యుడనేటటువంటి వాడు జ్ఞానం లేనటువంటి వాడు కావటం వల్ల, విద్య లేనటువంటి వాడు కావటం వల్ల, వాడికి విషయజ్ఞానం లేకపోవటం వల్ల అజ్ఞానం అనేటటువంటి అంధకారం వాడి యొక్క హృదయంలో, వాడి మనస్సులో ఉంటుంది. కాబట్టి వాడి మనస్సు నిండా ఉన్నటువంటి ఆ తమస్సుని, అంటే ఆ చీకటిని పారద్రోలేటటువంటి విద్యా జ్యోతిని, విద్యా దీప్తిని, ఆ అక్షర దీప్తిని శిష్యుడి యొక్క హృదయంలో, శిష్యుడి యొక్క మనస్సులో వెలిగించేటటువంటి వాడే గురువు.
అంధకార వినాశిత్వాత్ గురుడిత్యభిధీయతే అనే ఆ 2 అక్షరాలకు ఉన్నటువంటి అర్థం అది. కాబట్టి ఈ వరతంతు మహర్షిని అడిగేట కౌత్సుడు, స్వామి మీరు చెప్పండి, మీరు కోరినటువంటి దక్షిణ నేను ఇస్తాను, గురుదక్షిణ ఇస్తానని అడిగేట్టే. అయితే ఆయన అన్నట్ట, అడవిలో ఉండేవాడినిరా నేను, ఇక్కడ గురుకులంలో ఉండేటటువంటి వాడిని, నాకు ఏ విద్య, నాకు ఏ దక్షిణ ఇస్తావు నీవు? గురువు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే, తన శిష్యుడు అన్నటువంటి వాడు తన దగ్గర విద్యను అభ్యసించి బాగా పేరు ప్రతిష్టలను ఆర్జించి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నాయనా నీవు చాలా గొప్పవాడివి, నీవు ఎవరి దగ్గర విద్యను అభ్యసించావంటే ఫలానా వారి శిష్యుడినండి నేనని చెప్తే ఆ విషయాన్ని వింటే గురువు చాలా గొప్పగా సంతోషిస్తాడు. అంతే తప్ప గురువుకు ధనంతో కానీ దక్షిణతో కానీ సంబంధం లేదు. కానీ వరతంతు మహర్షిని కౌత్సుడు బలవంతపెడతాడు. అప్పుడు వరతంతు మహర్షి తనకు దక్షిణ ఎలా కావాలో అడుగుతాడు. ఆయన ఏం దక్షిణ అడిగాడు అన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాల్లో మనం విస్తారంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలనే కార్యక్రమానికి స్వాగతం. సంధ్యాయే నమః అన్నటువంటి నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సంధ్యాతత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు అనుసంధానం చేసుకొని తెలుసుకుంటూ ఉన్నాం. కృష్ణుడి యొక్క బాల్యలీలల్ని అనుసంధానం చేసుకొని ఇలా కృష్ణుడు ఈ రేపలలో ఉన్నటువంటి పాలు పెరుగు ఇవన్నీ కూడా దొంగతనం చేస్తున్నాడని, వాటిపై ఫిర్యాదు చేయడం కోసమని గోపికలందరూ యశోదమ్మను ఆశ్రయిస్తే అప్పుడు యశోదమ్మ అంటుంది, కృష్ణుని చూసి అడుగుతూ ఉంది, కృష్ణ ఏమిటి వాళ్ళందరూ చెప్పేది నిజమేనా? నువ్వు చేస్తున్న పని నీకేం తక్కువరా? నీకు రోజు వెన్న పెడుతున్నాను కదా, పక్కవారింటి వెన్న నీకు అవసరమా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? చూడు వీళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడ్డారు, నిలదీస్తున్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, అమ్మ నువ్వు ఎప్పుడు చూసి నేను పక్కనే ఉంటాను కదమ్మా, నేను విడిచి నేను ఎప్పుడు వెళ్ళి దొంగతనం చేశానమ్మా అంటే పాపం అలా కృష్ణుని చూసి నిజమే కదా, నా కొడుకు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు, ఎప్పుడు దొంగతనం చేశాడు, మరి ఎందుకు రావాలి అలా చెప్తున్నారంటే కృష్ణుడు అంటాడమ్మా నీకు నేనంటే చాలా ప్రేమే కదమ్మా. అవును నాయన నువ్వంటే నాకు చాలా ప్రేమ. అదేనమ్మా అది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు అసూయ పడుతున్నారమ్మా. అందుకే నా మీద నీకు ప్రేమ తగ్గిపోవాలని నా మీద నీకు చాడీలు చెప్తున్నారమ్మా అని ఆ గోపికలు ఆ యశోదమ్మతో కృష్ణుడు అంటాడు. అప్పుడు అనుకుంటుంది యశోదమ్మ, అయ్య బాబోయ్ ఎంత మోసానికి ఒడిగట్టారా ఈ గోపికలు, నిన్ను నన్ను విడదీయడానికి చూస్తున్నారా అని వెంటనే కోపంగా చూసి గోపికమ్మల్ని, ఏమమ్మా ఏం మాట్లాడేది, నా కొడుకుని నాకు మధ్యలో విభేదాలు పెడతారా, నా కొడుకు మీద నాకు కోపాన్ని కలిగిస్తారా, ఎప్పుడు దొంగతనం చేశాడమ్మా నా కొడుకు, ఎప్పుడు చూసా నా పక్కనే ఉంటాడు, నిజంగా మీరు చెప్పేది నిజమైతే, నిజంగా నా కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తున్నాడు అనేది వాస్తవమైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి, అంటే కృష్ణుడు దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకొని తీసుకురండి, అప్పుడు నేను నా కృష్ణుడిని శిక్షిస్తాను, అంతవరకు నేను నమ్మను, మీరు అబద్ధాలు చెప్తున్నారు పొండి అని అన్నదట. అప్పుడు ఈ గోపికలందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ అందులో ప్రభావతి అనేటువంటి గోపిక ఉంది. ఆ ప్రభావతి అనేటువంటి గోపిక ప్రతిజ్ఞ చేసిందట, యశోదమ్మ ఓహో ఏమిటి నీ ధైర్యం, ఏం చెప్తున్నా నమ్మడం లేదా, లేకపోతే నీ కృష్ణుని పట్టుకోలేమన్నటువంటి ధైర్యమా నీకు, ఇదిగో ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీ కొడుకు కృష్ణుడు మా ఇంట్లో దొంగతనం చేస్తున్నప్పుడు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, ఇదే నా ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞ చేసేసిందట. 24 గంటల్లో పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది ప్రభావతి అనేటువంటి గోపిక. అలా ప్రతిజ్ఞ అయితే చేసేసింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి అనేటువంటి గోపిక ఇళ్ళల్లో కూర్చొని కృష్ణుని ధ్యానం చేస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకంటే గోపికమ్మ తల్లులందరికీ కూడా ఆ లీలలంటే చాలా ఇష్టము. ప్రభావతి అంటుంది, కృష్ణ ఏదో ఆవేశంలో ప్రతిజ్ఞ చేశాను కానీ కృష్ణ నేను పట్టుకోగలనా, అంతటా అనంతమైనటువంటి ఒక సముద్రాన్ని ఒక బిందులో మనం దాన్ని పట్టుకోగలమా, అంతేకాకుండా అంతటా వ్యాపించినటువంటి వాయువుని ఒక డబ్బాలో బంధించగలమా, మనం ఏ రకంగా అయితే వాయువుని బంధించలేమో అలాగే అంతటా వ్యాపించినటువంటి నిన్ను పట్టుకోవడం సాధ్యమా కృష్ణ, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను కానీ రేపు 24 గంటలు నేను పట్టుకుంటానని నేను ప్రగల్భాలు పలికాను అక్కడ. కృష్ణ 24 గంటలు దాటిపోయిన తర్వాత నేను వీధులు అలా వెళ్తూ ఉంటే అప్పుడు యశోదమ్మ నన్ను చూసి, ఏమమ్మా ప్రభావతి నిన్న ప్రగల్భాలు పలికావు నువ్వు, నా కృష్ణుని పట్టేస్తాను, నా కృష్ణుడు దొంగ, పట్టి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానన్నావు, ఏది పట్టుకోలేదే అని అడుగుతూ ఉంది. అప్పుడు ఏం సమాధానం చెప్తాను కృష్ణ, నేను తలెత్తుకొని తిరగగలనా, కాబట్టి కృష్ణ నువ్వు అనుగ్రహించు నాయన, స్వామి నువ్వు అనుగ్రహించు, నువ్వు అనుగ్రహిస్తేనే నేను పట్టుకోగలను,
ఇది ఇక్కడ ఆ రకం కృష్ణుని వేడుకుంటుందట. అందుకే అన్నమాచార్యుడు కూడా అంటాడు, వదలవు నువ్వని వద్దనక. అంటే ఈ కోరికలు, కామము, క్రోధము, ఈ గుణాలట మనకు మనంగా జయించేస్తామంటే అవి మనల్ని విడిచిపెట్టిపోవట. స్వామి ఆజ్ఞాపిస్తేనే అవి విడిచిపెడతాయట. అంచేత కృష్ణ నీ అనుగ్రహం ఉంటే నేను పట్టుకోగలను, నీ అనుగ్రహం లేకపోతే నేను పట్టుకోలేను. కాబట్టి నువ్వు దొరకాలంటే అది నీ అనుగ్రహం కావాలి కృష్ణ అంటే. ఆయన సర్వాంతర్యామి, ఎవరి హృదయాల్లో ఏమి తలచుకుంటుంటారో కృష్ణుడికి తెలిసిపోతుంది కదా. ఆయన తెలుసుకున్నాడు, ప్రభావతి యొక్క కన్నీరుకు దొరికిపోయాడు. అహంకారం కృష్ణుడు ఎప్పుడు దొరకడు. కృష్ణుని పట్టుకోవాలంటే కన్నీరు అంటే హృదయ ద్రవించాలి, భగవంతుణ్ణి పట్టుకోవాలంటే. అప్పుడు కన్నీరు కార్చితే ఆ కన్నీరుకి కరిగిపోయాడు కృష్ణుడు. వాళ్ళ ఇళ్ళలోకి ప్రవేశించి ఆ ప్రభావతి అనేటువంటి గోపిక చూస్తుండగానే ఆ వెన్నకుండలో చేయి పెట్టాడు. వెంటనే పట్టేసింది కృష్ణుని. అలా తీసుకొచ్చి యశోదమ్మ ముందు పెట్టింది. ఏమమ్మా యశోదమ్మ, ఇదిగో నీ కృష్ణుని తీసుకొచ్చాను, ఇప్పుడేమంటావంటే, ఎంత పనిచేసావురా, వాళ్ళ ముందు నాకు తలదించుకునేలాగా చేస్తావా నువ్వు అని చెప్పి చాలా కోపంగా యశోదమ్మ, ఇలా కాదు నీకు కట్టి పడేయాలనుకుందట. కట్టి పడేయాలని చెప్పి తాడు తీసుకొని రండి అని చెప్పింది. తాడు తీసుకొని రమ్మంటే ఆ ఇళ్ళలో ఉన్నటువంటి ఒక తాడు ఇచ్చారు. ఆ తాడుతో కట్టలేకపోతుంది. మరో తాడు తీసుకొని రమ్మన్నారు. ఆ తాడు కూడా తీసుకొచ్చి యశోదమ్మకి ఇస్తే ఆ తాడు కూడా జాయింట్ చేస్తే అది కూడా సరిపోవట్లేదు. ఇలాగ ఇళ్లలో ఉన్నటువంటి అన్ని తాళ్ళు కూడా అయిపోయి ఇంకా గోపికలను అడిగింది, మీలలో ఉన్నటువంటి తాళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. తాళ్ళు లేని వాళ్ళు ఎవరున్నారు? ఆశా పాశ అంటాడు శంకరాచార్యుల వారు. ఆశలు అనే పాశాలు, ఆశలు అనే తాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. ఆ ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి కడుతున్నా కృష్ణుడు ఒక నడుముకి 2 అంగుళములు చాలడం లేదట. మొత్తం కట్టేస్తుంది, 2 అంగుళములు చాలడం లేదట. ఆశ్చర్యంగా ఉంది యశోదమ్మకు. ఏమిటారా మొత్తం కట్టేస్తున్నాను, ఈ బొజ్జ 2 అంగుళములే చాలడం లేదు, ఏముంది ఈ బొజ్జలో అంటే బాగా అలసిపోతుందట. ఆ యశోదమ్మ అలసిపోయి అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అమ్మా నాకు మొత్తం కట్టేస్తున్నావమ్మా, కానీ 2 అంగుళంలో కట్టలేకపోతున్నావమ్మా అంటే, అవునరా కృష్ణ అదే నాకు అర్థం కావడం లేదంటే, అదేంటో చెప్పనా కృష్ణ అంటుంది యశోదమ్మ. ఏం చెప్పున ఆయన అంటే, అమ్మ 1 అంగుళము మమకారం, 2వ అంగుళము అహంకారం అమ్మ, ఈ 2 ఉన్నంత వరకు నువ్వు నన్ను బంధించలేవమ్మా, ఆ 2 విడిచిపెడితే నన్ను బంధించగలవమ్మా అంటే, ఆ తర్వాత అది అర్థం కాలేదు కానీ యశోదమ్మకి ఇక విసిగిపోయి చివరికి అలా అలసిపోయి చెమట కారుతూ జుత్తు విరవేసుకొని నేలపడి, కృష్ణ నిన్ను కట్టే శక్తి లేదన్నది. అప్పుడు అహంకారం పోయింది. ఇంతకుముందు నేను కట్టగలని అహంకారం ఉన్నాను, కానీ ఇప్పుడు అహంకారం వదిలేసింది, కట్టే శక్తి నాకు లేదు అని అంగీకరించింది. మరొక అంగుళం దగ్గర అయ్యాడు, ఇంకొకే అంగుళం మిగిలి ఉంది. తర్వాత అన్నది, కృష్ణ నువ్వు ఎవరో నాకు అర్థం కావడం లేదురా అన్నది. అప్పుడు మమకారం కూడా పోయింది. అంతకుముందు నా కొడుకే కదా, నా కొడుకు నేను కట్టలేనా, అహంకారం మమకారం. ఇప్పుడు నా కొడుకు అన్న భావం కూడా పోయింది. నువ్వెవరో నాకు అర్థం కావడం లేదంటే మమకారం కూడా పోయింది. మరో అంగుళం కూడా దగ్గరై పూర్తిగా కట్టేసింది కృష్ణుడిని. కట్టేసిన తర్వాత ఇప్పుడు యమలార్జున భంజనం జరగబోతూ ఉంది. తదుపరి భాగంలో చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షం కావాలి, ఇంకా నన్ను తన కన్నులలో నన్ను పెట్టుకోవాలి, తన కరుణ పరిపూర్ణంగా నా పైన పడాలి అంటే ఏ విధంగా మనం ఆలోచించాలంటే, మనము ఒక రోజు వర్షం పడుతుంటే, రోడ్డు పైన వెళ్తుంటే, ఆ వర్షం పడుతుంటే మనం ఏ విధంగానైతే తన్వేత్తం చెందుతామో, ఆ పరమేశ్వరుడు కృప కూడా, వారి కంటి చూపు కూడా మన ఒంటి నిండా పడేటట్టుగా మనం ప్రార్థించుకోగలిగితే మనకు విజయాలే విజయాలు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ భక్తిని బట్టి దర్శనం ప్రాప్తించును. హారినిషలు అతిథి కశ్యపులు భగవన్నామాన్ని జపించుచుండిరి, వామనామికి దరిచేర్చిరి, భగవానుడు జన్మించనంట. ఇద్దరికి కూడా తెలిసిపోయింది. ఎప్పుడైతే అతిథి కశ్యపుడికి ఇదంతా చెప్పేటప్పటికి, ఆ రోజు నుంచి ఎప్పుడైతే వామనుడు జన్మించే వరకు కూడా అంతే, వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు ఆ తపస్సు. అయితే ఆ క్షణం వచ్చింది. ఆ క్షణం ఎప్పుడంటే భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో ఆ వామనమూర్తి జన్మించాడంట. భగవానుడు ఏ విధంగా ఉన్నాడంటే, అపురూప సౌందర్యంతో ఆయన వదనము ప్రకాశించు, సర్వలను ఆకర్షించును, ఆ దిక్కులు నిర్మలమయ్యను, నదీ జలాలు ప్రశాంతంగా పాడుచుండెనంట, జనులు చిత్తంలో ప్రసన్నాలయ్యనంట, ప్రకృతి అంతా శోభమయంగా ఉండనంట, శంకు దుందుములు మోగించనంట. అయితే ఎప్పుడైతే ఆ పిల్లవాడు పుట్టేటప్పటికి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని ఆ తల్లి తండ్రి ఇద్దరు సంతోషపడుతున్నారంట. తల్లిదండ్రులు గాంచుచుండే అద్భుత చరిత్రడగు అయితే ఆ ఉన్నవాడు వెంటనే 7 ఏళ్ల బాలుడిగా అయిపోయాడంట. పుట్టిన వెంటనే 7 ఏళ్ల బాలుడిగా అయిపోయాడంట. వటువుగా అయిపోయాడంట. బ్రహ్మచారి రూపం ధరించాడంట. అంటే ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఎలా ఉంటాడో ఆ విధంగా ఆ బాలుడు అవతరించిండంట.
అందుచేత భాగవతం నా వాముని బాలక్రీడలు మనకి ఎక్కడ తెలియదు. ఆ విధంగా తాను ఆ విధంగా ఉండేటప్పటికీ జాతకర్మలు నిర్వహించారంట తండ్రి అంత పెద్ద మహర్షి. ఈ జాతకర్మలు ఎందు గురించి చేస్తారంటే చాలా విశిష్టమైనది. ఈ సంస్కారం వలన బిడ్డలు వృద్ధి చెందిన పిదప చక్కని సంస్కారులగుదురు. బిడ్డడు పుట్టగానే తండ్రి వచ్చి బిడ్డ ముఖము చూడాలి. పుత్రముఖ దర్శనంతో అంతవరకు మిగిలి ఉన్న పుత్ర రుణం తీరిపోతుంది. ఎప్పుడైనా సరేనండి, ఎవరికైనా సరే ఒక కొడుకు పుట్టాలని అంటారు పెద్దలు. ఎందుకు పుట్టాలంటే తెలిసి తెలియకని కూడా అంటారు కొందరికి. అన్నిగా శాస్త్రాలు తెలియని వాళ్ళు కూడా కొడుకు పుట్టాలండి, మొట్టమొదటి కొడుకు పుట్టాలండి, తొలిసారి కాన్పులో కొడుకు పుట్టాలంటే ఎందుకండి అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ కొడుకు పుట్టడం వల్ల ఆ పితృల రుణం తీర్చిపోతుంది. ఎలా తీర్చిపోతుందండి అంటే, ఇప్పుడు నేనున్నానండి, ప్రతి సంవత్సరము మా నాన్నగారికి ఆబ్దికం రోజున తద్దినం పెట్టేటప్పుడు నేను ఏమవుతుందంటే మా తండ్రి, మా తాత, మా ముత్తాతల పేర్ల మీద నేను పిండ ప్రదానం చేస్తాను. ఎప్పుడైతే నా కొడుకు పుట్టాడో భవిష్యత్తులో నేను ఈ లోకం వదిలిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే నా పేరు పైన, తన తాతగారి పేరు పైన, తన ముత్తాత గారి పేరు మీద పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, మా ముత్తాత మోక్షం లభించిపోతుంది. అంటే వారి పితృరుణం తీర్చుకుంటాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, చాలామందికి తెలియదు. కొడుకు పుట్టగానే అతన్ని చూసిన వెంటనే మనము ఆ బిడ్డని దర్శించిన పెదప సచేల స్నానం చేయాలంటారు. ఈ సచేల స్నానం ఏంటిదంటే ఒక చెరువు కావచ్చండి, ఒక నది కావచ్చు, ఒక కొలను కావచ్చు, ఎక్కడైనా సరే ఏ విధంగానైతే ఎప్పుడైతే బిడ్డను చూసి వచ్చిన ఆ బట్టలతోటే కలిసి వెళ్ళి ఈ పైనకెంచి దుంకాలి, అంటే కొద్దిగా ఎత్తు నుంచి అయినా దుంకాలి. అప్పుడు నీళ్లు పైకి చిమ్ముతాయి. ఆ పైకి చిమ్మిన నీళ్లు ఆ పితృలకు తగిలిపోతాయి. అంటే మీ పితృరుణం తీర్చుకోవడానికి ఇంకొకడు పుట్టాడని వాళ్ళకి తెలియడానికి ఈ విధంగా చేయాలంటారు. మరి ఈ ధర్మం ఎలా తెలుస్తుందంటే శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసాలు చదవడం వల్లనే. అందు గురించి పెద్దలు ఏం చెప్తారంటే, వేదం మనం చదువుకోకపోయినా పర్వాలేదు, వేదానికి రూపాలైన ఈ భారతము, భాగవతము, రామాయణం లాంటివి చదువుకుంటే మనకు తెలుస్తుంది. భాగవతం చదువుకుంటే కదండి వామనుడి గురించి మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ పితృరుణం కొరకు మనం చేసేటప్పటికీ మనకు పితృలు కూడా సంతోషించి మనకు ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే ఈ చిన్న పుట్టిన వెంటనే 7 సంవత్సరాల బాలుడు అయ్యేటప్పటికీ ఆ కశ్యప మహర్షి అనుకున్నాడు, వీడికి 7 సంవత్సరాలు వచ్చేసాయి, వీడికి నేను ఇంకా ఉపనయనం చేయాలనుకున్నారు. ఆ ఉపనయనం చేయడం మొదలుపెట్టారు. ఉపనయనం చేసేటప్పుడు ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు వచ్చి గాయత్రి మంత్రం నేర్పించాడంట ఈ చిన్న బాలుడికి. బృహస్పతి యజ్ఞసూత్రాన్ని ప్రసిద్ధించాడంట. కశ్యపుడు మేకలను నొసగనంట. భూదేవి కృష్ణజీనం ఇచ్చిందంట. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ కృష్ణజీనంతో కూర్చొని తపస్సు చేసుకోవాలి కనుక. తల్లియగు అతిథి కౌపీనం ఇచ్చిందంట. బ్రహ్మ కమండలం ఇచ్చాడంట. సప్త ఋషులు దర్భలను ప్రసాదించారంట. శారద అంటే సరస్వతీదేవి అక్షరమాలను ఇచ్చిందంట. కుబేరుడు వచ్చిండంట. కుబేరుడు వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాం, కుబేరుడు ఏమిస్తాడనుకుంటాం, ఎందుకంటే కుబేరుడి దగ్గర లేనిది ఏంటిది. అదేవిధంగా మనము లౌకికమైన జీవితాలలో కూడా మనం పోయినప్పుడు, ముఖ్యంగా ఈ ఉపనయనమయ్యే సమయాలలో మనం పోయినప్పుడు ఏదో మనకు తోచిన కానుకిస్తాం. ఓ వెండి గ్లాసు, వెండి పళ్ళెము, లేదా కవర్లో డబ్బులు పెట్టో ఇస్తాం. దానికైనా ముఖ్యం ఏంటంటే ఆ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత అతను భిక్షకు బయలుదేరుతాడు. ఆ భిక్షకు బయలుదేరినప్పుడు మన ఇంటి నుంచి తీసుకుపోయిన బియ్యాన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళ ఇంట్లో అడుకున్న బియ్యం తీసి మనం ఇస్తే అది దాని యొక్క వ్రతానికి మనం విరుద్ధం అవుతాం. ఎప్పుడైతే కుబేరుడు వచ్చిండో, కుబేరుడు వచ్చి ఈ యొక్క బాలుడికి ఏమి ఇచ్చాడు, అందరూ ఏమనుకుంటారంటే కుబేరుడు వచ్చాడండి, ఓ బంగారం ఇవ్వచ్చు, సంపద ఇవ్వచ్చు ఇవన్నీ అనుకుంటాం. కానీ తాను ఒక పాత్ర ఇచ్చాడు. పాత్ర ఎందుకు ఇచ్చాడంటే బ్రహ్మచర్యగా ఉన్న వ్యక్తి తాను ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకోవాలి. అతను శ్రీమన్నారాయణుడే కావచ్చు. ఎందుకంటే ఆ యొక్క ధర్మాన్ని నిర్వహించాలంటే నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీ ధర్మం అదే. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండి సృష్టి, స్థితి, లయ అన్నీ నీ ఆధీనంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఈ అవతారం ఎత్తావు, ఈ చిన్న బాలుడుగా ఉన్నావు, నువ్వు చేయాల్సిందే ఆ ధర్మం. ఆ వామనుడు కూడా ఆ విధంగానే, ఆ శ్రీహరి కూడా అది చేయడానికి ఆ పాత్ర తీసుకున్నాడంట. మరి ఆ పాత్ర తీసుకున్నప్పుడు ఎవరో ఒకరు భిక్ష పెట్టాలి కదా. ఎవరు పెట్టారంటే భవానీ మాత అంటే పార్వతీదేవి భిక్ష పెట్టిందంట ఈ వామనుడికి. ఈ విధంగా బలిచక్రవర్తి భృగువత్సం అనే చోట అశ్వమేధ యాగం చేస్తున్నాడంట.